ఇక్కడ రా, ఇక్కడ రమ్మని చెప్తున్నాను కదా. అరే అవును కదా, మీ నాన్నగారు చనిపోయారు కదా, నువ్వేం బాధపడబాక, నేను ఉన్నాను కదా నీకు. అరే ఇన్ని సంవత్సరాలుగా నేను నిన్ను చూసుకుంటున్నాను కదా, దీంట్లో పోయి ఏముంది? తర్వాత ఇలా చూడు, తీసుకో. వెళ్ళు. ఏంటి కావాలా? ఇదిగో ఇలా చూడు. అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇవాల్టి ఎపిసోడ్లో మిమ్మల్ని స్వాగతిస్తున్నా. నేను మీ అనూప్ సోనిని. మనీషా తాయి, శంకర్ బాబు, ఈ టెంపోని నేను ఇవ్వదలుచుకోలేదు, మీరేమనుకోకండి. అలా అంతా చెప్పకండి నాన్న. మీరు ఈ టెంపోని మాకు ఇవ్వకపోతే అప్పుడు ఎలా ఈ పళ్ళుని కూరగాయల్ని మార్కెట్కి తీసుకువెళ్ళగలం? చెప్పండి నాన్న. అలా తీసుకువెళ్ళకపోతే మాకు పెద్ద లాస్ అయిపోతుంది. మాకు కొంచెం సహాయం చేయండి. నాకు తెలుసు శంకర్ బాయ్, నన్నేం చేయమంటారు? నా డ్రైవర్స్ 16 రోజులుగా ఇంట్లోనే ఉన్నారు కరోనా వల్ల, సరేనా? ఎవరు ఇప్పుడు బండిని నడిపేది? రా మనీషా, ఇదే మన యొక్క తలరాత. తలరాత మంచితనం అంతా ఈ మనుషులకు మాత్రమే శంకర్. నాన్న, మీ టెంపో నా దగ్గర ఇప్పుడు ఇవ్వండి. దీన్ని పెట్టుకొని నువ్వేం చేయబోతున్నావు? ముంబైకి నేను బండి తీసుకెళ్తాను. ఏంటి నువ్వు ఆటలాడుతున్నావా? అలా అంతా కాదు, నేను అలా చెప్పట్లేదు. నా దగ్గర లైసెన్స్ అంతా ఉంది. మా నాన్న టెంపో, ట్రాక్టర్ అన్ని తొక్కడం నేర్పించారు. నేను కాయగూరలనే తీసుకువెళ్తాను. అప్పుడు నాకు ఇస్తారా? నేను ఆంటీ దగ్గర చెప్తాను. ఇదే మీరు వెళ్ళే టెంపో. శంకర్ బాయ్, మీ భార్య భవానీ చాలా తెలివైనదే. ఏంటి ఇలా అయిపోయింది? ఏమైంది? ఎలా అయినా ఈ బండిని హైవేస్కి తీసుకువెళ్ళాలి. మెకానిక్ని పిలిచి ఎలా అయినా ఈ బండిని రెడీ చేయాలి. వెళ్దామా? సరే. కొంచెంసేపు ఉండి వెళ్దామా? అరే కావట్లేదు. నెమ్మదిగా. బండి వస్తుంది, వెళ్ళి ఆపు ఆపు. అన్నా 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 ఆపండి అన్నా. మా టెంపో కొంచెం ఆఫ్ అయిపోయింది. మేము హైవేస్లో దిగేస్తాము. లోపలికి రండి. ఎక్కు లోపల. అంజలి, ఇక్కడ చూడు. అంజలి, శంకర్, ఇక్కడ చూడండి. అంజలి లెగవట్లేదు. ఏమైంది తెలియట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. కొంచెం చూడండి. తన ఒళ్ళైతే చాలా వేడిగా ఉంది. డాక్టర్ దగ్గర వెళ్తారా? వెళ్దాం. ఆగండి సార్, మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి సార్. మా పాపకి చాలా ఒంట్లో బాగాలేదు, అందువల్ల డాక్టర్ చూడండి. వెయిట్ చేయండి. డాక్టర్ సార్, నా కూతురికి ఒంట్లో బాగాలేదు, ఏమైనా చూడండి సార్. త్వరగా చూడండి. ఏంటో చూస్తాను. సరే సార్. ఐఎమ్ సారీ, బిడ్డ చనిపోయింది. నీకేం కాదు.
ఏడవద్దమ్మా, అసలు ఏం కాదమ్మా, మనం చూసుకుందాము. మీరు ధైర్యంగా ఉన్నారనుకుంటా. నాకు తెలుసు ఇది అడగటం కరెక్ట్ కాదని, కానీ ఇది మీరు చెప్పే తీరాలి. మీరు వాళ్ళ మొహం చూసారా? వాళ్ళందరూ మాస్క్ వేసుకొని ఉన్నారు. ఆ కారుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసా? సార్, ఒక స్టిక్కర్ అయితే కారు వెనకాల స్టిక్ చేసి ఉన్నింది సార్. సగం ఫేస్ ని కవర్ చేసేటట్టు ఉన్నింది సార్. సరిగా గుర్తులేదు సార్. కార్ కలర్ గుర్తుందా? ఆ, అదొక తెల్ల కలర్ కారు, కానీ నంబర్ గుర్తుకు రాలేదు సార్. ఇలా చెప్తే ఎలా పట్టుకోగలవు? హ. దారుణ్, ఈ కేసుని మీరు హ్యాండిల్ చేయండి. ఎస్ సార్. ఓకే సార్. మీరు చూడండి, వాళ్ళకి మెడికల్ టెస్ట్ ఇస్తాం. వీళ్ళని చూసుకోండి. లేడీస్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సంజయ్, చెప్పు. నీ చైల్డ్హుడ్ ఫోటోని నా ఫోన్ వాల్పేపర్లో ఫిక్స్ చేసుకున్నాను. ఎందుకు? చూడు ఎంత అందంగా ఉన్నావో. మనకి పుట్టపోయే బిడ్డ నీ పోలికల్లో ఉండాలి. నువ్వు చాలా క్యూట్ అండ్ లవ్లీ. అలాగా? ఏదైనా ముఖ్యమైన కాలా? నీకన్నా ఇంపార్టెంట్ నాకు ఏమీ లేదు. ఇప్పుడు పుట్టిన నా బిడ్డకి ఇంకా వైఫ్కి నేను సర్వెంట్ని. మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్. నాకు తెలుసు పని చాలా ముఖ్యమని. దానికి ఏం చేయగలం? ఇంకేం చేయాలి? లాక్డౌన్ కూడా వేసేశారు కదా. తర్వాత వాళ్ళు రారు, మిగతా వాళ్ళు కూడా రారు. నాకు ఫోన్ వస్తుంది, నేను మాట్లాడతాను. వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు చెప్పాను. హలో, చెప్పండి. ఇదిగో వస్తున్నాను. భరత్, Yes, ma'am. వెళ్దామా? నాసిక్ ముంబై హైవేలో ఒక ప్రమాదం జరిగింది. వీడి గొంతుని బాగా నిలిమేసినట్టున్నారు. వీడికి దెబ్బలు ఎక్కువ తగిలాయి, ఐడెంటిఫై చేయలేకపోతున్నా. మ్యామ్, ఇక్కడ చూడండి. మీరు గెస్ చేసింది కరెక్ట్గానే ఉంది. డాక్యుమెంట్ తీసుకుని ఫారెన్సిక్ రిపోర్ట్కి పంపించండి. ఇతని పాకెట్లో నుంచి ఏవైనా ఐడెంటిటీ కార్డులు దొరికాయా మీకు? లేదు మ్యామ్, ఏది దొరకలేదు. కానీ అక్కడ కార్ నిలుస్తుంది. కార్ని చెక్ చేయండి. ఎస్ మ్యామ్. కమర్, ఈ సైడ్లో ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళారా? లేదు మ్యామ్, ఎవరు వెళ్ళలేదు. వర్షం వచ్చినందువల్ల ఈ మన్ను చాలా తడిగా ఉంది. అందుకే ఈ తడి మట్టిలో కాళ్ళు అడుగులున్నట్టున్నాయి. మ్యామ్, ఒక ఫోన్ దొరికింది. ఈ ఫోన్ లాక్లో ఉంది. నోటిఫికేషన్ ద్వారా తెలిసింది వీడికి 23 ఏళ్ళని. అటెండ్ చేయండి. ఎవరు మాట్లాడుతున్నారు? అవును మేడం, సంజయ్ సార్ ఫోన్ల నుంచే పిఏ మంకర్ దగ్గర మాట్లాడాను. అతను రిక్వెస్ట్ చేసిన వల్లనే నేను ఇక్కడికి వచ్చాను. బయట నుండి క్రౌడ్స్ ఏంటి? వాళ్ళందరూ సంజయ్ సార్ సపోర్టర్స్. లాక్డౌన్లో క్రౌడ్స్ని ఎందుకు చేరుస్తున్నారు? మేడం, వాళ్ళు మాకు తెలియకుండా వచ్చేసారు. ఇంతమంది వస్తారని మేము అసలు నిజంగా ఎదురు చూడలేదు. కామర్, వాళ్ళందరితో వెళ్ళి చెప్పు ఇది లాక్డౌన్ అని. సోషల్ డిస్టెన్స్ని ఫాలో చేసి తీరాలి. ప్రజలందరికీ మనం సేఫ్టీ చేసి తీరాలి. ఎస్ మ్యామ్. షిల్కే, ఆయన దగ్గర అది చూపించండి. ఇదంతా వాళ్ళదేమని చూసి చెప్పండి. అవును మేడం, ఇవన్నీ సంజయ్ సార్దే. తీసుకెళ్ళిపోండి. సంజయ్ని చివరిగా ఎప్పుడు చూశారు? ఇప్పుడే మేడం. వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పండి కాస్త. మ్యామ్, సంజయ్ సార్ తమ్ముడు లండన్లో చదువుతున్నాడు. సంజయ్ సారు వాళ్ళ భార్య కాసరా వాళ్ళ ఇంట్లో ఉంది. అదే తన ఏరియా. తను ఫేమస్ పొలిటీషియన్ కూడా. అయితే తనకి శత్రువులు ఎక్కువ ఉన్నారు కదా? అవును మేడం, బాలాజీ జోషిను ఒకడు ఉన్నాడు. వాళ్ళిద్దరు చాలా క్లోజ్. వుడ్లాండ్స్. సార్, నేనెందుకు మీ మీదంతా కోపడాలి?
ఈ ప్రజలందరూ అతని మీద చాలా కోపడుతూనే ఉన్నారు. సంజయ్ వచ్చేసి నక్కలాగా ఒక పెద్ద పొలిటీషియన్గా ఉన్నాడు. అతను క్రిమినల్, ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. సంజయ్ మంకర్ వచ్చినప్పటి నుంచి క్రైమ్ రేటు, కరప్షన్ రేటు ముందర కన్నా ఇప్పుడు ఎక్కువైంది కదా సార్. అందుకని ఈ న్యూస్ విన్నప్పటి నుంచి నాకు పెద్ద సర్ప్రైజ్గా లేదు. ఎందుకని? తర్వాత నన్నేం చెప్పమంటారు, అతను చనిపోయడం వల్ల నాకు సంతోషమే. సంజయ్ మంకర్ మర్డర్ అయినప్పుడు మీరు ఎక్కడున్నారు అసలు? ఏంటి ఆటలాడుతున్నారా? లాక్డౌన్ కదా, ఇంట్లోనే. డాక్టర్, మీ రిపోర్ట్స్ ఏం చెప్తుంది? ఎవరో ఒకరు షార్ప్ ఆబ్జెక్ట్తో తన మెడలో డీప్గా పొడిచారు. అందుకే తన ఒళ్ళు మొత్తం గాయాలే. హా, ఎవరు ఇంత దారుణంగా చేసుంటారు? ఇలా చేయడం వల్ల వాళ్ళకేం లాభం ఉంటుంది? అదే నాకు తెలియట్లా. గౌతమ్, నువ్వేదో సీక్రెట్ చెప్పకపోతే చెప్పండి. మేడం, సంజయ్ సార్ చాలా మంచివాడని ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు, కానీ దాని గురించి ఇక్కడ ఎవరు మాట్లాడరు. సంజయ్ సార్కి 15 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న షూ అంగడి పెట్టుకొని ఉన్నాడు. ఆ కాలంలో మా ఊర్లో క్యాస్ట్ పాలిటిక్సే ఉండింది. ఆ టైంలో విశ్వనాథ్ జోషి పొలిటీషియన్గా ఉన్నాడు. ఇంతమంది వస్తారని మేము అసలు నిజంగా ఎదురు చూడలేదు. విశ్వనాథ్ జోషి మార్కెట్లో అతన్ని అవమానపరిచేశాడు. అప్పుడే సుశీ కుటుంబం డౌన్ అవుతూ వచ్చింది. డిస్ట్రిక్ట్ కోర్టులో జననాథన్ సారు అతని మీద కంప్లైంట్ ఇచ్చున్నాడు. క్షమించండి బాబు, దీనివల్ల వచ్చే పరిస్థితుల గురించి నాకు ఎలాంటి బాధ లేదు అసలు. అర్థమవుతుందిగా. దీని తర్వాత అయినా మమ్మల్ని తక్కువ చేసి చూస్తాం, ఆపండి. విశ్వనాథ్ జోషి మార్కెట్లో అతన్ని అవమానపరిచేశాడు. జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత అతను మాకందరికీ లీడర్గా మారిపోయాడు. అప్పుడే సుశీ కుటుంబం డౌన్ అవుతూ వచ్చింది. ఠాకూర్, ఇమాన్ కేర్ ఫైల్ తీసుకురండి. మీరు దీని గురించి ఏం బాధపడకండి. ఇన్వెస్టిగేషన్ సాఫీగానే సాగుతుంది. మీకు మీ హస్బెండ్ గురించి ఏమైనా తెలిస్తే కాస్త నాకు చెప్పండి. చివరిగా ఆయన ఎక్కడికి వెళ్ళారో మీకేమైనా తెలుసా? సార్, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నాకేమీ తెలియదు సార్. అలా ఎవరు చేస్తుంటారో తెలియదు సార్. థ్యాంక్ యూ. మిస్టర్ గౌతమ్, సంజయ్ మన్కర్కి ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ ఉందా? బయట ఎక్కడికైనా తిరుగుతూ ఉంటాడా? 2 ఫ్రెండ్స్ ఉన్నారు. జిగ్నేష్ అద్వానీ తర్వాత పేఫుల్ రాయ్. ఎప్పుడు చివరిగా సంజయ్ మంకర్ని మీరు చూశారు? ఆయన్ని హత్య చేసేటప్పుడు మీరు ఎక్కడున్నారు? మ్యామ్, మేము ఆ రోజు ఈవినింగ్ అయితే ఐస్ క్రీమ్ కొనడానికి వెళ్ళాము. తర్వాత సంజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. నేను మా ఇంటికి వచ్చేసాను. మార్నింగ్ మీట్ చేశాము. ఎందుకు? మ్యామ్, నాకు ఒక ఫ్రెండ్ ప్రఫుల్ అని ఉన్నాడు. క్వారంటైన్ సెంటర్కి వెళ్ళాల్సి వచ్చింది. వాడి కోవిడ్ సస్పెక్ట్లా ఉన్నాడు. మీకెవరి మీదైనా సందేహం ఉందా? సందేహం లేదు మ్యామ్, నాకని నమ్మకం ఉంది. దీని బాలా దోషియే చేసి ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు ఇంకా చేసిండ్రు. సంజయ్కి ఉండే ఒకే శత్రువు వాడే. అంజలి, చూడు, నేను నీకోసం ఏం తీసుకొచ్చానో. తినేమి. నిషా, నువ్వు ఏం చేస్తున్నావు? తిను. ఏ, అసలు ఏం చేస్తున్నావు మనిషా? అరే శంకర్, నేను పాప కోసం చేసి తీసుకొచ్చాను. తను ఇప్పుడు మనతో ఉంటే ఇదే అన్నంగా ఇచ్చుండేదాన్ని. ఇది ప్రసాదం లాగా ఉంటుంది. ఉండు, నేను తినిపిస్తాను. కొంచెం ఆపు. చూడు, నేను ఏం చెప్తున్నానో చూడు. అసలు నేను ఏం చెప్తున్నానో చూడు. తను మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది.
సరే సార్, ఎలా ఉన్నారు మీరు? ఖచ్చితంగా సార్, మీరు బాధపడకండి, అన్నీ సరిగ్గానే వెళ్తున్నాయి. ఓకే ఓకే సార్. సార్, బార్బరా చెప్పండి. మనీషా రేప్ చేసిన చోట మేము అందరినీ వెతికాం సార్. అక్కడ ఏమీ దొరకలేదు సార్. మాకు విట్నెస్ అసలు దొరకలేదు. మన కేసు గురించి ఎలాంటి ఆలోచన చేయాల్సిన అవసరంలా. శంకర్ చెప్పిన కార్ అయినా మనం వెంటనే కనిపెట్టి తెరాలి సార్. నీకు వయసు అవుతుందా తెలుస్తుందా? రేపు నా కారులో కూడా నేను స్టిక్కర్ అతికిస్తా. అప్పుడు నా మీద ఏమైనా కేసేస్తావా? కానీ సార్, వెళ్ళు, వాళ్ళని వెళ్ళమను. మ్యామ్, బాలా జోషి దీన్ని మోటివ్తో చేసుంటారని అనిపిస్తుంది. నేను వాడిని ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు లాక్డౌన్ వల్ల నేను ఇంట్లోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదని చెప్పాడు కూడా. వాడి కాల్ రికార్డ్స్ కూడా నేను చూశాను. అనుమానించబడేలా ఏం లేదు, కానీ వాడు మాట్లాడే చూసేటప్పుడు మన దగ్గర నుండి ఏదో దాస్తున్నాడని అనిపిస్తుంది. మర్డర్ అయిన ఈవినింగ్ ఎవరో 2 సార్లు అతనికి కాల్ చేశారని మనకి తెలుస్తుంది. ఆ నంబర్ అతని కాంటాక్ట్లో కూడా లేదు. తిరిగి దానికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇలా చూడండి, ఈ నంబర్ ఎవరిది? ఈ నంబర్ ఉండేవాడే హత్య చేసుంటాడు. బాలశేఖర్కి ఈ నంబర్కి ఏదైనా సంబంధం ఉందో చూడండి. రైట్ మ్యామ్. హలో మ్యామ్, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది. బాలశేషి మన దగ్గర అబద్ధం చెప్పాడు, లాక్డౌన్ లో ఇంట్లో ఉన్నాడని. ఇంకెక్కడున్నాడు? వాడి క్లోజ్ ఫ్రెండ్ సుధా గోకర్ యొక్క ఇంట్లో ఇద్దరు నైట్ పార్టీ చేసుకుంటారు. సుధా ఒక ఎల్లో ఒక లిక్కర్ స్టోర్ అని కూడా నేను విన్నాను. పార్టీ జరిగిన రోజు సంజయ్ మంకర్ని హత్య చేస్తున్నారంటున్నారా? అవును మ్యామ్. సుధామా గోంగూర్కి కాల్ చేయండి. బీపీ నార్మల్గానే ఉంది. మీరు ఖచ్చితంగా చెప్తున్నారా తనని ఇంటికి తీసుకెళ్లాలని? డోంట్ వరీ డాక్టర్, నేను మా సిస్టర్ తను బాగా చూసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ మై సన్. వెళ్దాం రండి. ఇప్పుడు మీకు పర్వాలేదా? నువ్వు నా దగ్గర ఉంటే నేను బాగానే ఉంటాను. నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు. మిమ్మల్ని చివరి దాకానే చూసుకుంటాను. అరే ఏంటి నువ్వు ఆఖరి దాకా నువ్వే నన్ను చూసుకుంటావా? ఇప్పుడు దాకా నా కోడల్ని తీసుకొస్తావు? అదంతా నాకు తెలీదు. త్వరగా పెళ్లి చేసుకో, అర్థమైందా? నేను పెళ్లి చేసుకుంటాను. అంతకుముందు మన చెల్లెలకి పెళ్లి చేయాలి. ఫస్ట్ ముందు ఇంటికి వెళ్ళి తర్వాత త్వరగా రెస్ట్ నువ్వు పెళ్లి తీసుకుందాం. చేసుకోవాలి, సరేనా? సార్ సార్, ఏంటిది క్రైమా? ఫ్రెండ్స్తో పార్టీ చేస్తే క్రైమ్ అంటున్నారేంటి? ఫ్రెండ్స్ తో పార్టీ చేస్తే క్రైమ్ కాదు, కానీ పోలీసుల దగ్గర అబద్ధం చెప్తే క్రైమ్. ఈ క్రైమ్ ని చేసింది ఆ బాలా జోషియే. ఇప్పుడు చెప్పు, ఎందుకు ఆ బాలా జోషి మా దగ్గర అబద్ధం చెప్తున్నాడని నువ్వు చెప్పు. పార్టీ చేసుకునేటప్పుడు మీ ఇద్దరు ఏం ప్లాన్ చేశారు? మేమేది ప్లాన్ చేయలేదు సార్. మేము తాగామో పార్టీ చేసాం అంతే సార్. అయితే మనం పార్టీ చేద్దాం. ఒకటి గుర్తుపెట్టుకో, మన పార్టీని మొదలెడదాం. సార్ ఈ లత్తితో మొదలెడదాం. రా పార్టీని ప్రారంభిద్దాం. సార్ నేను చెప్పురా. చెప్పాను కదా, వదలండి సార్. చెప్పు. సార్ వదలండి సార్. సార్ వదిలేండి. అదేంటంటే బాలా వాడే సంజయ్ అంకుల్ని చంపాలనుకున్నాడు సార్. తర్వాత వాళ్ళని చంపడానికి ఆ కాంట్రాక్ట్ని ఆ ప్రకాష్ కిల్లర్ దగ్గర వాళ్ళు ఇచ్చారు. నేను చెప్పేది నిజమే సార్. వాడి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని నా ఫోన్నే యూజ్ చేశాడు సార్. అప్పుడే వాడి మీద ఏ సందేహం రాదని వాడు ఇలా చేశాడు సార్. సార్ చెప్పండి మ్యామ్. మీరు చెప్పిన చోటుకు వచ్చి చెక్ చేసాం. ఇక్కడ ఎవరు లేరు, ఇల్లే ఖాళీగా ఉంది. మీరు ఒకటి చేయండి, ఆ ఇంటిని బాగా చెక్ చేయండి. ఏదైనా ఒక చిన్న లీడ్ని అక్కడ వదిలేసే అవకాశం ఉంటుంది. సంజయ్ మంకరు సామాన్య మనిషి కాదు, తను ఒక పెద్ద పొలిటీషియన్ రౌడీ. ఇంకా ఒక నిమిషం లైన్లో ఉండండి. హలో, ఏంటి? నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నానా? భరత్, హైవేలో ఒక డెడ్ బాడీ ఉన్నట్టు సమాచారం అందింది. చూడండి, ఇక్కడ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. ఇంతకుముందు క్రైమ్ స్పాట్లో కూడా ఇలాగే ఉన్నింది. భరత్, బాలా జోష్ని ప్రకాష్ని ఇక్కడికి తీసుకురండి. ఏమైనా సరే ప్రకాష్ ఇంకా బాలా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తీరాలి. ఎస్ మ్యామ్.
మ్యామ్, నేను అన్ని చోట్ల వెతికాను. ప్రకాష్ మాన్సేకర్ మిస్సింగ్ మ్యామ్. సంజయ్ మర్డర్ అయిన దగ్గర నుండి వాడి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. అలాగే బాలా జోషి కూడా మిస్సింగే మేడం. వీళ్ళిద్దరూ ఎక్కడ దాక్కున్నారో తెలియట్లేదే. బాలాజోషి మీద ఒక కన్ను వేయండి. ప్రకాష్ మాన్సికర్ ఇంట్లో ఎవరున్నారు? ఆయన యొక్క ప్రెగ్నెంట్ వైఫ్ ఉన్నారు మేడం. ఎలాగైనా అతను వాళ్ళ భార్యని కాంటాక్ట్ చేయకుండా ఉండలేడు కదా. అలాగే వాడి ఇంటిపైన ఒక కన్నేసాం మేడం. ఆమె ఫోన్ కూడా సర్వేలెన్స్ లో ఉంది. మీరేమనుకుంటున్నారు? ఈ 2 కేసులోనే ఆ ప్రకాష్ ఇన్వాల్వ్ అయి ఉంటాడా? అయ్యుండొచ్చు. ఈ పనులన్నీ రిపోర్టర్స్ చేస్తున్నారని బాలాజోషి అనుకున్నాడు. కానీ నేను సపరేట్ డిస్ప్యూట్ గురించి తెలుసుకోవాలి. ఏ డిస్ట్రిబ్యూట్? జిగ్నేష్ అద్వానీకి హైవేస్ లో ఒక హోటల్ ఉంది. జిగ్నేష్ అద్వానీకి గన్షన్పూర్ లో ఉన్న పెద్ద బిల్డర్స్ కి ఏదో లింక్ ఉందని వాళ్ళ మధ్య తెలుస్తుంది. అయితే జిగ్నేష్ అద్వానీ రెస్పిట్ గురించి తెలుసుకోవాలి, త్వరగా తెలుసుకోవాలి. అవును మేడం. రండి వెళ్దాం. రోహిత్ జిగ్బీ డిస్ప్యూట్ గురించి నీకేమైనా తెలుసా? ఏం చెప్పాలి మేడం? బయటికి రండి. నీ కొడుకు ఎక్కడ దాక్కున్నాడో చెప్పండి. తను ఇంట్లో లేడు. నీకేం కావాలి? వాడి దగ్గర చెప్పేయ్. వాడు ఈటర్ ఐలాండ్ నాకు ఇవ్వబోతే గనక నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తాను. అక్కడ మా వారి జ్ఞాపకాలున్నాయి. నేను చనిపోయినా సరే ఇది నేను మాత్రం ఇవ్వను. అలాగా? ఒకటి చేద్దాం. మీరు ఆ ఇంట్లోనే ఉండండి. ఆ ఇల్లు మాకు ఎందుకు ఇవ్వలేదని చాలా బాధపడతారు. ఏంటి చూస్తున్నారు? స్టార్ట్ చేయండి రా. నా కూతురు వదలండి. వదలండి, నన్ను వదలండి. వదలండి. ఏం చేస్తున్నారు? నన్ను వదిలిపెట్టండి. వదిలండి. ఆగండి రా. చూడండి, ఇవాళ మీ అమ్మాయిని నేను ఏమి చేయను. రేపు మళ్ళీ వస్తాను. నీ కొడుకు అర్థమవుతుంది అనుకుంటా. వెళ్దాం. అమ్మా రండి. ఏమైంది? ఈ రోహితే నా చేసింది. నాకు తెలుసు మ్యామ్. ఈ కుటుంబాన్ని విఘ్నేష్ శర్మనే చంపుంటాడు. కానీ దీన్నైతే నేను అసలు కోర్టులో ప్రూవ్ చేయలేను. నువ్వెలా తప్పించుకున్నావు ఇందులో నుంచి? పాలంటే అలర్జీ ఉంది, అందుకని నేను దాంట్లో నుంచి తప్పించుకున్నాను. ఎలా నువ్వు ఇంత కన్ఫర్మ్ గా చెప్తున్నావు జిగ్నేష్ నీ యొక్క కుటుంబాన్ని చంపాడని? అవును, నేనే తన కుటుంబం చెప్పాను. అన్ఫార్చునేట్లీ ఈ విషయాలంతా నువ్వు కోర్టులో అయితే నువ్వు ప్రూవ్ చేయలేవు, సరేనా? ఇంకొక విషయం, నేను చెప్పేదైతే జాగ్రత్తగా విను. నా ల్యాండ్ గురించి ఆలోచించావంటే నిన్ను నీ ఇంటిని కుటుంబానికి పంపించేస్తాను. ఆ తర్వాత దేని గురించి ఆలోచించకుండా ల్యాండ్ ప్రాజెక్ట్ని క్లోజ్ చేస్తాను నేను. నేను త్వరగా వదిలిపెట్టను. నీకు అగెనెస్ట్గా ఏ కేసు లేనందువల్ల నాకేమైనా ఒక్కటి తెలిసినా కూడా దాని విలువలు చాలా ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఒక క్రైమ్ సస్పెక్టర్. ఘన్శ్యామ్ పురోహిత్ గురించి ఏమైనా తెలిసిందా? అవును మేడం, వాడి బ్యాక్గ్రౌండ్ గురించి నేను పూర్తిగా విచారించాను. వాడి ఒక టిపికల్ బిజినెస్ మ్యాన్. వాడికి బిజినెస్ తప్ప ఏం తెలీదు. వాడి కాల్ రికార్డ్స్ కూడా చెక్ చేశాను నేను. వాడి గత 3-4 సంవత్సరాల నుండి జిగ్నేష్ తో ఎలాంటి కాంటాక్ట్ లో కూడా లేడు. అసలు వాడికి అగైన్స్ట్ గా ఏమీ లేదు. అయితే జిగ్నేష్ ని ఎవరు చంపుంటారు? ఇలా ఆలోచించండి. ప్రకాష్ సంజయ్ మంకర్ని చంపుంటాడేమో. సపోర్ట్ చేయడానికి ఇందులో ఏదో ఫ్యాక్ట్ ఉంది. అతను చనిపోయిన చోటు ప్రకాష్ లొకేషను ఇంకా క్రైమ్ లొకేషను ఒకే చోట్ల ఉంది. కానీ అతను కూడా మిస్సింగ్. అతని ఫోన్ కూడా స్విచ్డ్ ఆఫ్. ఎవరు ఆ కాంట్రాక్ట్ చూశారో వాళ్ళు కూడా మిస్సింగ్. బాలాజోష్కి తనకి ఇందులో మోటివ్ ఎక్కువ ఉంది. అయితే ఎలా తనకి జిగ్నేష్ ఎనిమి అయ్యాడు? అతని దగ్గరే కదా సంజయ్ మంకర్ని చెప్పి కాంట్రాక్ట్ చేయమన్నాడు. కానీ జిగ్నేష్ని ఎవరు చంపారు? అది కూడా ఒకే ప్యాటర్న్ లో చంపారు. అక్కడున్న ఫుట్ ప్రింట్స్. అయితే అంతా ఒకటిగా ఉంది. రైట్. మనం ఒకటి అనుకుందాం. ప్రకాష్ ఒకటైతే ఇంకొకరు ఎవరై ఉంటారు? ఘన్శ్యామ్ పురోహిత్ని మనం ఈజీగా నమ్మకూడదు. అతను తన మొత్తం కుటుంబాన్ని కోల్పోయాడు. ఇంత ఈజీగా వదిలిపెట్టుండడేమో.
మీరు కూడా నాతో అన్నారు కదే తను పక్కా బిజినెస్ మ్యాన్ అని. ఇంకే ఎవరినైనా పెట్టి ఈ హత్యలు చేసుంటాడేమో. ఆమెకి నేను నైట్ అన్నోన్ నంబర్ నుండి కాల్ వచ్చింది. వాడి కాల్ రికార్డ్స్ కూడా చెక్ చేశాను నేను. ఆ ఇద్దరి ఫుట్ ప్రింట్స్. మనం ఇలా ఆలోచించుతాం, ఒకరు ప్రకాష్, తర్వాత ఇంకొకరు ఎవరై ఉండొచ్చు. ఈ గన్షర్ ప్రవృత్తికి ఖచ్చితంగా క్లీన్ షీట్ ఇవ్వకూడదు. అతను తన ఫ్యామిలీని మొత్తాన్ని కోల్పోయాడు. అతను ఏదో చేసినట్టు నాకు అనిపిస్తుంది. అప్పుడు మీరు కూడా నాతో అన్నారు కదే తను పక్కా బిజినెస్ మ్యాన్ అని. అతను బాగా ఆలోచించి నిదానంగా ఈ మర్డర్ని ప్లాన్ చేసుంటాడేమో. ఇంకే ఎవరినైనా పెట్టి ఈ హత్యలు చేసుంటాడేమో. సంజయ్ని హత్య చేసిన తర్వాత అతను జిగ్నేష్కి క్లయింట్గా మారుంటాడేమో. జిగ్నేష్ రిలేటివ్స్ ఎంతమంది అయినా కూడా వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలు ఎవరు దొరికినా ఎవరిని వదిలిపెట్టకండి. అందరినీ విచారణ చేయండి. ఈ 2 కేసులకు సంబంధించినట్టు మనకి ఏదో ఒకటి తెలుస్తుందేమో. దాన్ని పెట్టి వాడిని ఎలాగైనా మనం పట్టుకొని తీరాలి. వాడు తప్పించుకోకూడదు. అలాగే మ్యామ్. ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు వ్యక్తులు. సంజయ్ మంగర్ యొక్క హత్యకి జిగ్నేష్కి ఏమైనా సంబంధం ఉందా? ఈ 2 క్రిటికల్ కేసెస్ పోలీసులకి పెద్ద తలనొప్పిగా అయితే మారింది. పోలీసు వాళ్ళ యొక్క ప్రయత్నానికి ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఎంత ప్రయత్నించినా గానీ పోలీసు వల్ల ఒక్క లీడ్ కూడా కనిపెట్టలేకపోయారు. ఇప్పటి వరకు జరిగిన ఈ హత్యలకి ఇంతకీ ఎవరు కారణం? వీటన్నిటికీ వెనకాల సూత్రధారి ఎవరు? అసలు ఈ 2 కేసులకి సంబంధం ఉందా? మ్యామ్, మనకు ఒక లీడ్ దొరికింది మ్యామ్. అదొచ్చి బాలాజోషి యొక్క చెల్లెలే, పురోహిత్ యొక్క సెకండ్ వైఫ్. అండ్ ముఖ్యమైన విషయం మీద మేము వెళ్తున్నాం మ్యామ్. గౌతమ్ పవాకర్ని ఎవరో చంపేశారు కూడా. బాలాజోషిని కాంటాక్ట్ చేస్తూనే ఉన్నాం. ఎందుకని ఇన్ని హత్యలు చేయాలి? వాడికి ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ తీయట్లేదు. వాడి సిస్టర్ కూడా కాల్ చేస్తాం మేము. వాళ్ళ ఫోన్ని ట్రాక్ చేయండి. ఇంట్రెస్టింగ్. నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను. స్ట్రేంజ్. భరత్, ఇది కూడా అదేలాగా ప్యాటర్నే, ఒకేలాగా. ఇక్కడ ఎలాంటి ఆధారం దొరకలేదు. ఒక విషయాన్ని నోటీస్ చేశారా? ఇక్కడుండే తడి మట్టిలో అదే ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. కరెక్ట్ మ్యామ్. వర్షం పడటం వల్ల చుట్టూ ఉన్న మట్టి తేవగా ఉంది, కానీ ఇది కాంక్రీట్. ఈ ఫుట్ ప్రింట్స్ ని చూసేటప్పుడు ఇది మనకి తెలుసుకోవాలని ఎవరో ఇక్కడ ఇసుక వేశారు. ఆ తర్వాత ఫుట్ ప్రింట్స్ ని నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ ని మిస్లీడ్ చేయాలని. థ్యాంక్ యూ మనీషా, ఇది మాకు చాలా సహాయపడింది. ఎందుకు దీనికంత థ్యాంక్స్ చెప్తున్నారు? ఇదంతా ఒక విషయమే కాదు. మీరు మీ ఆయన కలిసి నాకు మామూలు సహాయం చేయలేదు. మీరు కాపాడేవారు. మీరు ఏం చెప్పారు? కరోనా వారియర్స్. కరోనాలో పోరాడుతున్నారు. కరోనా వచ్చిన దగ్గర నుంచి కార్పొరేషన్ లో డబుల్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఇది చాలా డిఫికల్ట్ అయిన టైం. పాపని జాగ్రత్తగా చూసుకోండి. పాపకి మీరే ఫీడ్ చేయాలి. వంట పని కూడా మీరే చూసుకోవాలి. నిజంగా మీకే థ్యాంక్స్ చెప్పాలి. మీకే థ్యాంక్స్ చెప్పాలక్క. సరే, నాకు డ్యూటీ టైం అవుతోంది, వస్తాను. ఓకే అక్క, చూసి వెళ్ళండి. మ్యామ్, మన ప్లాన్ ప్రకారం ప్రకాష్ యొక్క వైఫ్ ఫోన్ సర్వేలెన్స్ లో ఉంది. ఆమెకి నేను నైట్ అన్నోన్ నంబర్ నుండి కాల్ వచ్చింది. అది ట్రేస్ చేశాక తెలిసింది అది ప్రకాష్ నంబర్. ఇప్పుడు ప్రకాష్ యొక్క లొకేషన్ కూడా మనకి దక్కింది. ఇప్పుడు ఆ మాల్గల్ లోనే వాడు ఎక్కడో ఉన్నాడు. మల్గన్ పోలీస్ దగ్గర మాట్లాడారా? ఎస్ మ్యామ్. ఒక పని చేయండి, మీరు వెళ్ళి అరెస్ట్ చేయండి. ఇది ముఖ్యమైన కేసు, ప్లీజ్ తన్ని అరెస్ట్ చేయాలి. అలాగే మ్యామ్. ఎవరు మీరు? రే ప్రకాష్, ఎంత దూరం అని పారిపోతారా? గెట్ లాస్ట్. ఎందుకని నువ్వు సంజయ్, జిగ్నేష్, గౌతమ్ పవర్ని చంపావురా? నేను చేయలేదు సార్. ఆ సంజయ్ మంకర్ చంపడానికి నేను ట్రై చేశాను. మిగతా ఇద్దరు గురించి నాకు అసలు తెలియదు సార్. సంజయ్ చంపడానికి కాంట్రాక్టర్ మాత్రమే ఇతని దగ్గర ఇచ్చాను. చెప్పరా. నేను ఒప్పుకుంటాను సార్. 5 లక్షల రూపాయలకి వాడిని చంపడానికి నేనే కాంట్రాక్ట్ తీసుకున్నాను. కానీ ఒకటి సార్, నేనైతే వాడిని చంపలేదు సార్. నేను నిజంగానే చెప్తున్నాను. ఎప్పుడైతే గౌతమ్ బాలాని చంపాడో సంజయ్ మంగర్ లొకేషన్ చూడడానికి నేను వెళ్ళాను. నేను అక్కడ చూడటానికి వెళ్ళాను వాడిని. దానికి ముందే సంజయ్ని ఎవరో చంపారు. ఎందుకు ఊరు వదిలి పారిపోయావు? మేడం, నేను కాస్త సెల్ఫిష్నే. చంపకుండానే సార్ ఇచ్చిన 5 లక్షలు తీసుకెళ్ళిపోయి ఆ రోజు నైటే నేను ఊరు వదిలి పారిపోయాను. ఏయ్,
నువ్వెందుకు పారిపోయావు? మేడం నేను చాలా భయపడాను. మీరు సుధమ్మని అరెస్ట్ చేసేటప్పుడే నన్ను అరెస్ట్ చేశారని తెలిసిపోయింది. ఖచ్చితంగా మీరు నన్ను వెతుక్కొని ఒకరోజు వస్తారని తెలుసు. ఆ సంజయ్ గురించి, జిగ్నేష్ మర్డర్ గురించి నీకేమన్నా తెలుసా? కానీ జిగ్నేష్ సార్ హత్య గురించి నాకేం తెలియదు మేడం. రోహిత్ నీ రిలేటివ్ కదా, నీ బ్రదర్ ఇన్ లా కదా? అవును మేడం, రోహిత్ నా బ్రదర్ ఇన్ లా. కానీ అతని గురించి నాకు అసలు ఏమీ తెలియదు మేడం. నమ్మండి నేను చెప్పేది. గౌతమ్ పవర్ మీ స్పైయా? సరే, ఎందుకు అతన్ని చంపావు? నేను అసలు ఎందుకు అతను చంపాలి చెప్పండి మేడం. నేను నిజంగానే చెప్తున్నాను, నేను అతను చంపలేదు. చంపనే లేదు, నేను వాడిని చంపలేదు మ్యామ్. నేను ఇన్ని రోజులు నల్లగల్లోనే ఉన్నాను మేడం. మీరు కావాలంటే అక్కడికి వచ్చి అక్కడ మనుషుల దగ్గర అడిగి చూడండి. నేను ఎక్కడికి కూడా బయటికి వెళ్ళలేదు సార్. మనీషా రేప్ కేసులో సస్పెక్ట్ కెచ్ రెడీగా ఉంది. నువ్వు ఇంకా ఆ లెవెల్లోనే ఉన్నావా? అందువల్లే ఇప్పటి వరకు ప్రమోషన్ తీసుకోలా. ఒక పని చేయి, ఆ ఫైల్స్ని తీసుకుని నువ్వు ఇప్పుడు ఇంటికెళ్ళు, నిదానంగా కేసు సాల్వ్ చేసుకో. కానీ సార్, అరే ఏంటి సార్? సార్, జై హింద్ సార్. నేను వస్తున్నా సార్. ఓకే సార్. నేను మినిస్టర్ డ్యూటీకి వెళ్తున్నా. ఎవరు నీకు ప్రమోషన్ ఇస్తారు? నీ యొక్క ఈ రేప్ కేసు కోసం అంతా రా వచ్చి కార్తీ. నిన్నే కార్తీమన్నానా? మ్యామ్, గౌతమ్ పవర్ యొక్క కాల్ రికార్డ్స్. ఆ రోజు వాడు ఇద్దరికి కాల్ చేశాడు మేడం. కాల్ చేసిన ఇద్దరు ప్రాణాలతో లేరు. అలాగే వాడు ఒక హంతకుడే. వాడు చచ్చే ఒక హాఫ్ అన్ అవర్ మొదలు ఎవరితో మాట్లాడాడు. ఇదే నంబరే సంజయ్ మంగర్ డెత్ అప్పుడు మనకి దొరికింది. ఆ రోజే మనకి దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అసలు దొరకలేదు. ఈ నంబర్ని చాలాసార్లు ట్రై చేశా, కానీ స్విచ్ ఆఫ్ లోనే ఉంది. ఈ నంబర్ మనకి పెద్ద లీడ్ అయి ఉండొచ్చేమో. ఈ నంబర్ మూలంగా ఏదైనా కాంటాక్ట్ మీకు దొరికిందా? అలాగే ఈ నంబర్తో పాటును సంజయ్ తోను ప్రఫుల్ రాణితోనూ మాట్లాడుతున్నాడు. సంజయ్, జిగ్నేష్, ప్రఫుల్ వీళ్ళు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ కదా. గౌతమ్ కి మాస్టర్ మైండ్. ఇంకో హత్యకి పాసిబుల్ ఏమైనా ఉందా? ఈ హత్యల తర్వాత ఇంకొకటి చేయడానికి పాసిబుల్ ఉంది మ్యామ్, కానీ ఎందుకని ఇలా చేస్తారో తెలియట్లా. దీని వెనుక పెద్ద కారణం ఉండాలి. ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్లో మేము ఏది కనిపెట్టలేకపోయాం. కానీ వాళ్ళ ఫేస్ని స్కెచ్ చేసి పెట్టాం. మాస్క్ వేయటం వల్ల సరిగ్గా ఫేస్ తెలియలేదు. నేను పర్సనల్గా కాల్ చేసి పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మేడం. ఓకే, ఆ స్కెచెస్ ని మాకు పంపించండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటి చేయండి భరత్, ఈ 3 ప్రింట్స్ కి CDR పంపించండి. అలాగే మ్యామ్. ఇంకొక విషయం, సంజయ్ మంకర్ 1 నెలకు ముందే చనిపోయాడని పంపించండి. అయిపోద్ది మ్యామ్. ఏమైనా ఇంపార్టెంటా? ఓకే, ప్రఫుల్ రాణిని కాంటాక్ట్ చేయండి. ఓకే మ్యామ్. ఏంటి, ప్రఫుల్ రాణి క్వారంటైన్ సెంటర్ నుండి మిస్ అయ్యాడా? ఎప్పుడు? సార్, అతనికి నేను ఈవినింగ్ మెడిసిన్ ఇచ్చాను. ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలీదు. ఆ రోజు ఒక ఫుల్ CCTV ఫుటేజ్ నాకు కావాలి ఇప్పుడు, ఈ క్షణమే. భరత్, చివరిగా ఏ నంబర్కి కాల్ చేశారో చూడండి. ఆ టైంలో ఏ నర్సు డ్యూటీ చేశారో చూడండి. మ్యామ్, మహేందర్, ప్రఫుల్ కార్ ఎవరిని తీసుకొచ్చాడో కనిపెట్టండి. డ్రైవరా లేక ఇంకెవరైనా చూడండి. మ్యామ్, సార్, నిన్నటి నుంచి నేను ఏమీ తెలియలేదు.
యాక్చువల్గా నిన్న నాకు ఫుడ్ పాయిజన్ అయింది సార్. ఇంటి భోజనం తిన్నా కూడా ఫుడ్ పాయిజన్ ఎలా అయింది? లాక్డౌన్ సమయంలో ఎలాంటి హోటల్ లేదు కదా, ఎక్కడి నుండి ఫుడ్ దొరికింది? పక్కింటి వాళ్ళు ఇచ్చారు సార్. మా పక్కింట్లో ఉన్న మనీషా చవాన్ గారే మాకు భోజనం ఇచ్చారు సార్. ఆ భోజనమే మేము తిన్నాం. ఎందుకని వాళ్ళు మీకు ఫుడ్ ఇచ్చారు? కొన్నాళ్ళుగా నా పిల్లల్ని వాళ్ళే చూసుకుంటున్నారు. ఎప్పుడు నా పిల్లలకి కూడా వాళ్ళే భోజనం తినిపిస్తారు. తర్వాత నేను మా వారికి మాత్రమే భోజనం వండుతాను. ఆ రోజు నేను రావడానికి కాస్త ఆలస్యం అయింది, అందుకే మనీషా గారు వంట చేశారు. రాహుల్ డ్రైవరా నువ్వు? ప్రఫుల్ ఎక్కడ? తెలీదు. చెప్పరా నా కొడక, చెప్పు చెప్పు. నాకేం తెలియదు సార్. చెప్పు సార్ వాడు మ్యామ్. కమెన్. ప్రఫుల్ ఫోన్ ని ట్రాక్ ఎస్ చేశారా? మ్యామ్. ఇప్పుడు వాడు లొకేషన్ ట్రాక్ చేస్తే ఢిల్లీలో ఉన్నాడు. లాస్ట్ నైట్ డ్రైవర్కి కాల్ చేసినట్టున్నాడు. కార్ తీసుకొని క్వారంటైన్ సెంటర్కి రమ్మన్నాడు. కార్ని తీసుకొని చీకటైన ప్లేస్లో వదలమన్నాడు. ఆ డ్రైవర్ ఒక విషయం చెప్పాడు. ప్రఫుల్కి అయితే ఢిల్లీలో ఒక పెద్ద ఫామ్ హౌస్ ఉందని చెప్పాడు. మనీషా, నువ్వెందుకు ఇదంతా చేసావు? నీకు పోలీసుల మీద నమ్మకం లేదా? మేము అనుకున్నాం పోలీసులు మాకు సహాయం చేస్తారని. మేము చాలాసార్లు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. మాకు ఎలాంటి న్యాయమూ దొరకలేదు. మా నమ్మకం అంతా వేస్ట్ అయిపోయింది మేడం. అందువల్లే ఆ నలుగురు ఎదవల్ని మా చేతులతో చంపాలని నిర్ణయం తీసుకున్నాం. ఎలా తెలిసింది నీకు వాళ్ళు? ఆ రోజు ఆ నలుగురు ఎదవల్లో ఒకడు మా ఊరికి రేషన్ ఇవ్వడానికి వచ్చాడు. అప్పుడే నేను వాణ్ణి గుర్తుపట్టాను. పెద్ద పొలిటీషియన్ సంజయ్ అనేవాడు. నేను అబద్ధం చెప్పి నా ప్రేమలో పడేటట్టు చేశాను. ప్రసన్న కాకుండా ఆ తర్వాత నేను వాళ్ళని చంపాలని అనుకున్నాను. మనీషా, శంకర్, మీరిద్దరిని ఇలా చూస్తుంటే నాకు కష్టంగా ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది. విక్టిమ్స్ క్రిమినల్గా ఉన్నారు, క్రిమినల్ విక్టిమ్స్గా ఉన్నారు. ఇలా చట్టాన్ని మీరు చేతిలోకి తీసుకుంటే ఈ సమాజం ఏమైపోవాలి? ఇలాగే ఉంటే మనుషుల ప్రాణాలు మృగంలాగా ఉంటాయి. సారీ మేడం, మన్నించండి మేడం. మేడం, మేము చాలా పెద్ద తప్పు చేశాము. మాకు ఇంకేం చేయాలో తెలియలేదు. మాకు తెలుసు మేము చాలా పెద్ద తప్పు చేశామని. ఇంకేం చేయాలి? మాకు పోలీసులు కూడా సహాయం చేయలేదు. మా కష్టం మీకెవ్వరికీ అర్థం కాదు. ఇప్పుడు మేమేం చేయాలి మనీషా, చెప్పు. నువ్వు కూడా అతను చేసినట్టే చేసావు. నువ్వే నీ చేతులతో వాళ్ళని చంపేశావు. దీనిపై మేమేం చేయగలము? మీరిద్దరూ అనుకున్నట్టు వాళ్ళిద్దరూ హ్యాబిచువల్ క్రిమినల్స్ కాదు. కానీ వాళ్ళు ఎందుకు ఇలా చేశారో అర్థం కావట్లేదు. ఆ రోజు నైట్ నాకు ఏం జరిగిందో నాకు అసలు గుర్తులేదు. కానీ మేము రాక్షసుల్లాగా నడుచుకున్నాం మాత్రం అర్థమవుతుంది. అవును, రాక్షసులుగా అయిపోయాం. దీనికోసం నేను చాలా బాధపడుతున్నాను. కానీ దానివల్ల నేను ఏం చేయగలను? ఇదంతా ఒక కళగా అనుకొని దీనంతా మనం మర్చిపోవాలి. అందరు మనుషుల్లోనూ డీమన్స్ అనేది దాక్కునుంటాయి. అవన్నీ బయటకు వస్తే ఏమవుతుంది? మనకు దక్కే ఎడ్యుకేషన్ అలాగే వాల్యూస్ మూలంగానే ఈ డీమన్స్ ని మన లోపల దాగిపెడతానికి అన్ని సహాయాలు దొరుకుతున్నాయి.
మన లోపల ఉన్న కోరికలు అలాగే రివెంజ్ తీసుకునే ప్రయత్నాలే ఈ డీమెన్స్ ఇవన్నీ ఈ సొసైటీ లోపల బయటికి తీసుకొస్తున్నాయి. సంజయ్ మంకర్, జిగ్నేష్ అద్వానీ, ప్రఫుల్ రానే వాళ్ళు హ్యాబిచువల్ క్రిమినల్స్ కాదు. ఆ రోజు వాళ్ళు ఏ విధంగా గనక తాగుంటే వాళ్ళ లోపల ఉన్న డీమెన్స్ బయటకు వచ్చి ఈ విధమైన క్రైమ్స్ ని వాళ్ళు చేస్తుంటారు. అదే విధంగా శంకర్, మనీషాకి వాళ్ళ మీద ఉన్న కోపం వాళ్ళ లోపల ఉన్న డీమెన్స్ బయటకు వచ్చేలా చేశాయి. ఆ రాక్షస తత్వంతో ఈ క్రైమ్స్ అన్ని కూడా చేశారు. ఈ క్రైమ్ నుండి బయటికి రాలని తెలిసినా కూడా నేను మీ అనూప్ సోని మీ నుండి సైనింగ్ ఆఫ్. ఇదే విధంగా ఇంకో క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్ లో కొత్త కేసుతో నేను తిరిగి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు మీరు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి, క్షేమంగా ఉండండి, భద్రతతో ఉండండి, అలాగే చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.